సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కస్టమర్తో నేను ఒక ఆర్డర్ క్రియేట్ చేశాను. సో ఇది మెటీరియల్ పైన ఇక్కడ సోల్డ్ టు పార్టీ అండ్ కస్టమర్, ఇక్కడ మెటీరియల్ ఇచ్చాను. సో క్వాంటిటీ వచ్చేసి 2 యూనిట్స్ ఇచ్చాను. ఓకేనా. సో ఆల్రెడీ సేవ్ చేసేసాను, ఇది ఆర్డర్ నెంబరు. సో అయితే ఇక్కడ ఈ సేల్స్ ఆర్డర్లో ఏంటంటే నేను ఇప్పుడు ఒకసారి ఐటమ్ సెలెక్ట్ చేశాను, లోపలికి వెళ్తున్నాను, లైక్ అంటే ఈ ఐటెంలో డేటాని చూడడానికి డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ట్యాబ్స్ ఉన్నాయి, సేల్స్ ఏ, సేల్స్ బి అనేది. సో ఓకే, ఇందులో నేను షిప్పింగ్ ట్యాబ్కి వచ్చాను. ఈ షిప్పింగ్ ట్యాబ్లో మనకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ప్లాంట్ అనేది ఏ ప్లాంట్ వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే షిప్పింగ్ పాయింట్, ఏ షిప్పింగ్ పాయింట్ డిటర్మైన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో షిప్పింగ్ పాయింట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది దీని పక్కన, స్టోర్ డాట్ లొకేషన్, అంటే ఇది స్టోరేజ్ లొకేషన్. ఓకేనా. అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్. షిప్పింగ్ పాయింట్ అనేది మనకి బై డిఫాల్ట్గా సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ అవుతుంది. సో ఆ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ అనేది షిప్పింగ్ కండిషన్స్ ప్లస్ లోడింగ్ గ్రూప్ ప్లస్ ప్లాంట్, డెలివరింగ్ ప్లాంట్. సో ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్లో మాత్రమే డిటర్మైన్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ స్టోరేజ్ లొకేషన్ అనేది ఫీల్డ్ ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్లో ఉంది. బట్ మనకి ఇది ఏంటంటే స్టోరేజ్ లొకేషన్ కూడా డిటర్మినేషన్ అనేది ఓన్లీ డెలివరీ క్రియేట్ చేసేటప్పుడు, డెలివరీ డాక్యుమెంట్లో మాత్రమే డిటర్మైన్ అవుతుంది. ఇది ఈ 2 పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇది డాక్యుమెంట్ ఆల్రెడీ సేవ్ చేసింది ఉంది. సో దీన్ని సేవ్ చేసుకొని నేను ఏంటంటే ఈ డాక్యుమెంట్కి డెలివరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేశాను మళ్ళీ ఒకసారి. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు డెలివరీ క్రియేట్ చేస్తాను. సో టీ కోడ్ వచ్చేసి డెలివరీకి VL01N, ఎంటర్, డాక్యుమెంట్ నెంబర్ ఇది. సో ఇక్కడ మనకి షిప్పింగ్ పాయింట్ ఉండాలి, ప్లస్ సెలక్షన్ డేట్ అనేది ఉండాలి, అండ్ ఆర్డర్ నెంబర్. సో ఈ 3 ఉన్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ షిప్ టు పార్టీ ఎక్కడికి అనేది ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది అనేది ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ కస్టమర్కి వెళ్తుంది అనేది. సో నెక్స్ట్ ఇక్కడ ఐటమ్ ఓవర్ ట్యాబ్లో మనకి మెటీరియల్ అండ్ డెలివరీ క్వాంటిటీ, అంటే ఆల్రెడీ ఈ డేటా మొత్తం మనకి సేల్స్ ఆర్డర్ నుంచి కాపీ వచ్చింది. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు, జస్ట్ మనం డెలివరీ టీ కోడ్ రన్ చేసేసి అక్కడ డెలివరీ ఆర్డర్ నెంబర్ అనేది వేసేసి ఎంటర్ కొట్టాము. సో మనకి కాపీ కౌంటర్స్ అని టాపిక్ ఉంటుంది. సో అలా ఆర్డర్ నుంచి డెలివరీకి కాపీ మొత్తం పాస్ అయిపోయింది, ఇక్కడ మనం చేసింది ఏం లేదు. సో అయితే ఇక్కడ మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే డెలివరీ చేసేటప్పుడు మనకి పికింగ్ అనే యాక్టివిటీ చేయాలి, తర్వాత డెలివరీ క్వాంటిటీ ఎంటర్ చేయాలి. ఈ 2 థింగ్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు పికింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. పికింగ్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇది మెటీరియల్, అండ్ ఈ మెటీరియల్ అనేది ఏ ప్లాంట్ నుంచి తీసుకుంటుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ LOC అని ఉంది. సో ఇదేంటంటే స్టోరేజ్ లొకేషన్. సో ఈ మెటీరియల్ అనేది ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేసుకోవాలి డెలివరీ అయ్యేటప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. ఓకేనా. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఆర్గనైజేషన్ మొత్తం క్రియేట్ చేసినప్పుడు, సో ఇది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నార్మల్గా పాత్ చూపిస్తాను మీకు. /n SPRO ఎంటర్, SAP రిఫరెన్స్ ING క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది క్లిక్ చేస్తున్నాను. తర్వాత డెఫినేషన్, నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇందులో స్టోరేజ్ లొకేషన్ క్లిక్ చేస్తున్నాను, IMG యాక్టివిటీ. సో తర్వాత ఇది నా ప్లాంట్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే నాకు 2 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఈ మనకు డెలివరీ క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ ఏ స్టోరేజ్ లొకేషన్ పిక్ చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అంటే సమ్టైమ్స్ మెటీరియల్స్ అనేది డిఫరెంట్ మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్లో కూడా స్టోర్ చేస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో సిస్టమ్ ఏంటంటే సిస్టమ్కి తెలియదు, మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, లేదనుకుంటే జనరల్గా అయితే ఆటోమేటిక్గా రావాలి. సో ఇది 2 థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు డెలివరీ డాక్యుమెంట్లోకి వెళ్తే సో ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అనేది రావట్లేదు. సో ఇది ఆటోమేటిక్గా డిటర్మిన్ అవ్వడానికి, అంటే ఇందాక సేల్ ఆర్డర్లో చూసుకుంటే షిప్పింగ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా డిటర్మిన్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే స్టోరేజ్ లొకేషన్ కూడా డిటర్మిన్ కావాలి. సో స్టోరేజ్ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా డిటర్మిన్ కావడానికి మనకి స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఆటోమేటిక్గా డెలివరీ డాక్యుమెంట్లో డిటర్మిన్ అవ్వడానికి టీ కోడ్ వచ్చేసి ఇది OVL3. ఈ OVL3 టీ కోడ్లో మనము కింద చూపించిన కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. సో డెలివరీ డాక్యుమెంట్లో మనకి స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్గా డిటర్మిన్ అవ్వడానికి ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం మెయింటైన్ చేయాలి. షిప్పింగ్ పాయింట్ ప్లస్ ప్లాంట్, నెక్స్ట్ స్టోరేజ్ కండిషన్స్. సో అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఎనీ ఆఫ్ ద కాంబినేషన్ షిప్పింగ్ పాయింట్ ప్లస్ ప్లాంట్, లేదా షిప్పింగ్ పాయింట్ ప్లస్ ప్లాంట్ ప్లస్ స్టోరేజ్ లొకేషన్, ఈ రెండింటిలో ఏదో ఒక కాంబినేషన్లో మనం మెయింటైన్ చేస్తే మనం డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా డిటర్మిన్ అవుతుంది.
ఓకేనా. సో ఇప్పుడు స్టోరీ లొకేషన్ డిటర్మినేషన్ అనేది టీ కోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం. మనకు టీ కోడ్ వచ్చేసి OVL3. సో నేను SAPలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ టీ కోడ్ రన్ చేస్తున్నాను. స్లాష్ అయిన తర్వాత OVL3. సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి పికింగ్ లొకేషన్ డిటర్మినేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పొజిషన్కి వెళ్ళి చెక్ చేస్తున్నాను ఇన్ కేసు ఉందా లేదా అనేది. నా షిప్పింగ్ పాయింట్ ఏంది D100, ప్లాంట్ D100. స్టోరేజ్ కండిషన్ అనేది నేను ఇవ్వట్లేదు, బ్లాంక్ ఇచ్చి జస్ట్ చెక్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే నాది D100తో అసలు లేదు. సో కొంచెం పైకి వెళ్ళి చెక్ చేస్తున్నాను. సో C సిరీస్ ఉంది అండ్ D సిరీస్ ఉంది, D1 అనేది లేదు. సో నెక్స్ట్ P ఉంది. సో మీనింగ్ ఏంటంటే నాకు సంబంధించిన అసలు కాంబినేషన్ మెయింటైన్ చేసింది లేదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఎంట్స్ పైన క్లిక్ చేసి మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ షిప్పింగ్ పాయింట్ ఫస్ట్ వన్, నా షిప్పింగ్ పాయింట్ ఏంటంటే D100 నేను క్రియేట్ చేసుకున్నది. సో ప్లాంట్ ఏంటి D100. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టోరీ లొకేషన్ అనేది ఇవ్వట్లేదు, బ్లాంక్ వదిలేస్తున్నాను. సో నా స్టోరీ లొకేషన్స్ అనేది ఇప్పుడు రెండు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. సో D100 ప్లాంట్లో ఈ రెండు ఉన్నాయి, D100, D200 అనే స్టోరీ లొకేషన్స్. సో నేను ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా నాకు ఇది రావాలి, నా రిక్వైర్మెంట్ ఇది. సో అక్కడ నేను ఏం చేస్తున్నాను D100 జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, నెక్స్ట్ సేవ్ కొడుతున్నాను, రిక్వెస్ట్ని సేవ్ చేయండి. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డెలివరీ డాక్యుమెంట్కి వచ్చాను. సో ఇక్కడ టీ కోడ్ మళ్ళీ రన్ చేస్తున్నాను, /NVL01N ఎంటర్. సో ఇక్కడ మనకి ఆర్డర్ నెంబర్, షిప్పింగ్ పాయింట్, నెక్స్ట్ ఈ డేట్, తర్వాత నెక్స్ట్ ఎంటర్. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా పికింగ్ ట్యాబ్లోకి వచ్చేసింది. ఇక్కడ స్టోరీ లొకేషన్ ఇప్పుడు ఆటోమేటిక్గా డిటర్మైన్ అయింది. సో ఈ విధంగా సో స్టోరేజ్ లొకేషన్ అండ్ డిటర్మినేషన్ అనేది ఇలా అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆర్డర్లో 2 యూనిట్స్ అనేది కావాలని చెప్పేసి ఆర్డర్ వేసాను. సో ఇక్కడ పిక్డ్ క్వాంటిటీ దగ్గర 1 వేసాను అనుకోండి, 1 కొట్టాను. సో ఇక్కడ ఓవరాల్ స్టేటస్ అనేది A ఉంది, అంటే నాట్ ఎట్ పిక్డ్ ఉంది. ఎప్పుడైతే నేను ఇక్కడ సమ్ నెంబర్ వేసి ఎంటర్ కొడతానో ఈ A నుంచి పొజిషన్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు, స్టేటస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 1 కొట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది, పార్షియలీ పిక్డ్ వచ్చింది, అంటే కంప్లీట్గా ఈ క్వాంటిటీ అనేది తీసుకోలేదు అన్నట్టు మీనింగ్ అన్నట్టు. సో ఇప్పుడు నేను 2 కొడుతున్నాను అంటే కంప్లీట్గా 100%. ఇక్కడ 2 ఉంటే 2, ఇన్ కేస్ 5 ఉంటే 5 పెట్టాను అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి C అనేది వస్తుంది, స్టేటస్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు 2 కొట్టి ఎంటర్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ ఫుల్లీ పిక్డ్ అయింది. సో డెలివరీ డాక్యుమెంట్లో మనకి స్టోరీ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా డిటర్మిన్ అవ్వాలి. నెక్స్ట్ పికింగ్ ట్యాబ్లో మనం పిక్డ్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి, తర్వాత PJ అని యాక్టివేట్ చేయాలి, పోస్ట్ గుడ్స్ ఇష్యూ. సో ఇది క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎప్పుడైతే మనం పోస్ట్ గుడ్స్ ఇష్యూ PJ చేస్తామో అప్పుడే మనకి స్టాక్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఆ కస్టమర్కి అలొకేషన్ అయిపోయి డెలివరీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అన్నట్టు. సో జస్ట్ డెలివరీ క్రియేట్ చేసేసి PJ చేయకపోతే మనకి ఆ డెలివరీ అనేది ఇన్కంప్లీట్ ప్రాసెస్ స్టేట్లో ఉన్నది అన్నట్టు, డెలివరీ కంప్లీట్ అయినట్టు కాదు మీనింగ్. సో ఓపెన్లో ఉన్నట్టు స్టేటస్ అది. సో అట్లా జస్ట్ డెలివరీ చేసి వదిలేస్తే స్టాక్ రెడ్యూస్ అవ్వదు, దానివల్ల కస్టమర్కి స్టాక్ అనేది అలొకేషన్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ఆ కస్టమర్కి నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయడానికి వీలవ్వదు. సో క్యూలో ఉండిపోతుంది అన్నట్టు. సో ఇది PJ చేసేటప్పుడు మనము ఈ థింగ్స్ అనేది చూసుకోవాలి.